మరి చీమలు న్యాచురల్ గా ఎట్లా మూవ్ అవుతుంది తెలుసా? ఈడ ఒక పుట్టు ఉన్నది, పక్కన ఒక పుట్టు ఉన్నది. ఈ రెండు పుట్టలకి నిరంతరం యుద్ధం జరుగుతుంది. ఒక కొట్టుకొని ఒక పుట్టు ఓడిపోతుంది. ఒక పుట్టు ఓడిపోవడంతోనే ఈ పుట్ట అలంచలు పోతుంది. అలంచలు పోయిన తర్వాత ఈ పుట్ట లోపల ఏముంటది? వ్యాక్యూమ్ కాదు. ఈ చీమలు వ్యవసాయం చేస్తాయి. ఈ పుట్ట లోపల ఉన్న చీమలు వ్యవసాయం అనేది మనం హ్యూమన్స్ బీయింగ్ మాత్రమే కాదు, చీమల నుంచి నేర్చుకున్నాం మనం ప్రాసెస్. చీమలు పుట్టలో కూడా పోయి ఏం చేస్తాయంటే, మనం మష్రూమ్ కల్చర్ చేస్తామా అట్లా చీమలు లోపల ఏం చేస్తాయంటే కల్చర్ చేస్తాయి. సోషల్ ఆర్గానిజమ్స్ కదా, వాటికి తెలుసు. చేసి ఏం చెప్తానంటే ఒక రకంగా సాల్ లెక్క దున్నిచ్చి వాటర్ స్ప్రింకిల్ చేసి డార్క్ కండిషన్ లో పెట్టి ఏం చేస్తాయి, ఫంగిని గ్రో చేస్తాయి. ఆ ఫంగిని ఏం చేస్తాయి, ఒక్కొక్క రూమ్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. రోజు తింటే వాటి వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంటది. అవును, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసిన వీటి చీమల